అప్పుడనగా వెళ్ళింది, ఇంకా రాదే? ఏమేం పనులు చేయించుకుంటుందో ఏంటో. నేను అది రాదు అని చెప్తున్నా, నా మాట తీసి పారేసినట్టు వెళ్ళిందిగా. రాని, తన పని చెప్తా. ఏంటే నా ఇంటి వైపే చూస్తున్నావు? నీ ఇల్లు పెద్ద కల్కి కాంప్లెక్స్ అని చూస్తున్నా. నువ్వు నీ ఓం రావుత్ ఫేస్ ఎలా? ఛీ, దీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. సంతలో దొరుకుతుందంట, వెళ్ళి తెచ్చుకో. మళ్ళీ సారీ. ఏంటి బావా? అది నైట్ లేట్ అయింది, నీకు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. అందుకే నువ్వు ఈ బుంగమూతిలో చాలా ముద్దుగా ఉన్నావు బావా. అయ్య బాబోయ్ సిగ్గే. నేను రెడీ అవుతాను. బావా, ఇందులో చేపల పులుసు పెట్టాను, ఫుల్ గా లాగించేసేయ్. చేపల పులుసా? చలే, సూపరు. థ్యాంక్స్ అనియా. మా పోదామా? ఏమైంది బావా? అబ్బాయి ఏం లేదు చెల్లి, నేను క్యాంటీన్లో లంచ్ తర్వాత ఇక్కడికి ఐస్ క్రీమ్ కొనిపించకుండా తిన్నా, అందుకే అలా కోపంగా ఉన్నాడు. బండెక్కుమా ప్లీజ్ రా. ఏం లేదు. అమ్మయ్య, ఏమైంది? నిన్న ఎక్స్ట్రాల్ చేస్తుంటే కొంచెం గట్టిగా ఇచ్చాలే. మనకు అవసరమా ఈ గొడవలన్నీ? మరి లేకపోతే అది అలా నోరేసుకుని పడిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇదిగో నన్ను అది ఇది అన్నావో బాగా చెప్తున్నా, అంటే కంట్రోల్ పెట్టుకో. నేను చెప్తానండి. దాన్ని చూసి భయపడతావేటి బావా? నన్ను ఇంకో మాట అన్నావో అంటానే ఏటి సత్తవేటి? అసలు అసలు ఏం చూసుకోరండి నీకు ఇంత పొగరు? అనియా అనేలేంది. She just wants to rock and roll, rock and roll. Come on now, come on now. She just wants to rock and roll, rock and roll. She just wants to rock and roll. ఎవర్రా వీళ్ళంతా? అన్నలు అడవిలో ఉన్నలా? వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. ఈసారి మా వాళ్ళ మీద నోరు పారేసుకున్నాం అనుకో, ఇల్లు ఎస్త్రాగా అయిపోద్ది. ఇదిగో బా 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 చెల్లమ్మా. అనియా చెప్పండి. ఆకలేస్తుంది. చేపల పులుసు పెట్టాను.
వాళ్ళు ఇంద్రబాబు మరి అంత దారుణంగా ఉన్నారు. ఏయ్ ఏంద్ర నువ్వు దారి కట్టగా దిష్టి నిమ్మకాయలా పొరపాటున తొక్కుంటా నుజ్జు అయిపోయాడు. రే కాము బీ కామ్. మా ఏడేంట్రా బేకమంటాడు. పొరపాటున ఫేక్ పెడితే తెలిసిపోయిందా? దివ్య చెప్తాడేమో. వాడు కామ్గా ఉండమన్నాడు రా బాబు. అంతేనా? అయితే ఇంకా తెలియదు అనుకుంటే పిచ్చినక్కడికి. రేయ్ ఏంట్రా సీనియర్ ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలంటే? ఇంటర్వ్యూలో ఇది కాలు గడ్డం పట్టుకుని కంపెనీ లెక్క ఏంటారా పిల్ల బచ్చ నా కొడుకువి. నువ్వు ఆగరా. భజనలు చేసి పితురులు చెప్పి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఇప్పుడు మా మీద అరుస్తున్నావా? రేయ్ నీ పిల్ల ఇంకోసారి రేగి అన్నావు అనుకో నీ గుబ్ పగిలిపోతు చెప్తున్నా. నీకు దండం పెడతాను ఆప్రో బాబు. సర్లే మా ఓడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఓకే నువ్వే కదరా అడిగినా నీకు నేను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో కట్టప్ప నన్నే అనుమానిస్తున్నావా? ఒబ్బో పర్ఫార్మెన్స్ ఎంతకీ లేట్ ఎందుకైందో చెప్పు. కరెక్ట్ టైంకే వచ్చాక. అమ్మా ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు వచ్చావు? చేపల పులుసా? వదిలే ఇచ్చేయి. ఇవ్వను ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా మేడం? వెళ్ళు పని చేసుకో. ఒరే పెద్దోడా తోకముక్క వేసుకో, ఇంకొంచెం వేసుకోరా. అది పులుసు ఎలాగుంది? ఏంటి ఇంతమంది ఉన్నారు? అక్క ఎవరు వీళ్ళంతా? పింకీ ఆంటీని నిలిపేయడానికి వచ్చిన రౌడీలా? ఓసిని దానికి ఇంతమంది ఎందుకే? ఒక్కసారి నేను కొంగు బొగ్గిట్లో దోపి ఒక్కటిచ్చానంటే సచ్చూరుకుంటుంది. వీళ్ళు మా అన్నలు నన్ను చూడడానికి ఊరు నుంచి వచ్చారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెల్లి లాంటి పని మనిషి అన్నయ్య. అవునా? తిట్టిందా పొగిడిందా? మా చెల్లి మార్కులు ఇస్తుందంటే మంచిదానివే అన్నమాట. బాగుంది. సరే చెల్లి నేను ఒకసారి కాలనీ చూసి వచ్చేస్తానే. నీ ఇష్టం అన్నయ్య, మందేదంతా. మరి ఇంకే పదరా.